రబ్బర్ ప్లాంట్ని లీఫ్తో కూడా గ్రో చేయొచ్చా, లేదా స్టెమ్ కటింగ్ మాత్రమే వర్క్ అవుతుందా? ఈరోజు క్లారిటీ ఇస్తాను. హాయ్ ఆల్, ఈరోజు మనము రబ్బర్ ప్లాంట్ని ఎలా ప్రాపగేట్ చేద్దాం. ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, దీన్ని మనం నోడ్ దగ్గర మాత్రమే కటింగ్ అనేది చేయాలన్నమాట, లేకపోతే రూట్స్ అనేవి ఫామ్ అవ్వవు. చూసారా, లీఫ్ అయితే ఎక్కడైతే ఉందో అక్కడే కట్ చేసాం. అయితే అది చాలా హార్డ్గా ఉందండి, సిజర్స్తో కట్ అవ్వలేదు. సో అక్కడ విరగొట్టాం అనమాట, అందుకనే ఈవెన్గా కనిపించట్లేదు. అండ్ నెక్స్ట్ అంటే మెయిన్ థింగ్, ఇవి పెద్ద పెద్ద లీవ్స్ ఉంటాయి కదండి. సో డస్ట్ని ఎక్కువ ఉంచేసుకుంటూ ఉంటుంది, దాన్ని పడేలాట్టు ఉండిపోతుంది. సో దానివల్ల మీ మొక్క కలర్ మారిపోతుంది. మీరు నా ప్లాంట్ని ఫస్ట్ చూసినట్టయితే అది మంచి కలర్లో ఉంది చూసారు, ఎందుకంటే డస్ట్ ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉంటే గ్రీనీ అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట. లేదంటే పాడైపోయి అసలు అందమే ఉండదు మొక్క. సో మనం నోట్ దగ్గరికి కట్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఏంటంటే, ఖచ్చితంగా సిజర్స్ని క్లీన్గా ఉండేలాగా చూడండి. మిగతా ప్లాంట్స్కి చెప్తాము, బట్ దీని స్టెమ్ చాలా హార్డ్గా ఉంటుంది, కట్ చేయాల్సి వస్తుంది ఎక్కువసేపు. కాబట్టి సిజర్స్ని ఖచ్చితంగా క్లీన్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఏంటంటే, మనం లీవ్స్ని కూడా ప్రాపగేట్ చేయొచ్చన్నమాట. చాలా ఈజీగా రూట్స్ అనేవి ఫామ్ అవుతాయి. అందుకని నేను మీకు లీవ్స్ని వాటర్లో పెట్టి చూపిస్తాను, స్టెమ్ని మాత్రము మట్టిలో పెడతాను. మనం ఎప్పుడు ఫాలో అయ్యేలాగానే ఏం చేయాలి, కింద ఎప్పుడు సరే దేన్ని ప్రాపగేట్ చేయాలన్నా సరే, మనం ఎక్కడి వరకు అయితే మట్టిలో పెడతామో, ఎక్కడి వరకు అయితే నీళ్ళలోకి పెడతామో, అక్కడి వరకు ఎలాంటి లీవ్స్ ఉండకుండా మనం క్లీన్ చేసేయాలి. సో అలాగో క్లీన్ చేసిన లీవ్స్ ఉన్నాయి కదా, కట్ చేసేసిన లీవ్స్ ఉన్నాయి కదా, ఆ లీవ్స్ అన్నీ కూడా ప్రాపగేట్ చేసేస్తున్నాను. మీకు దాని రిజల్ట్ కూడా చూపిస్తాను. అయితే మనం లీవ్స్ని ప్రాపగేట్ చేసుకోవడప్పుడు తీసుకోవాల్సిన ఒకే ఒక్క జాగ్రత్త ఏంటి అంటే, లీవ్స్కి కింద మనకి నోట్స్ లాగా ఉంటాయి కదండి, కింద రౌండ్గా ఉంటుంది కదా పార్ట్, అది మాత్రమే వాటర్లో ములిగేలాగా చూడండి. అది మాత్రం టచ్ అయితే చాలు, లేదా మనకి ఆకు స్టార్ట్ అవ్వకుండా ఉండే పార్ట్ మాత్రమే ములగాలన్నమాట. మొత్తం ఆకులన్నీ తీసుకెళ్ళి అందులో గుచ్చేయద్దు. సో మీకు వాటర్ ఎక్కువ అనిపిస్తే తీసేయండి తప్ప, మొత్తం మనకి వరకు నీళ్ళు వేయొద్దు. అండ్ మనకి ఇంకా యూజ్ఫుల్ అయ్యేది ఏంటి అంటే, ఈ ఆకుల్ని మనం ప్రాపగేట్ చేయడానికి పెట్టుకున్న తర్వాత మన ఇంట్లో చాలా రోజులు పెట్టుకోవచ్చండి. మిగతావైతే మనం కొంచెం బ్రైట్ లైట్ దగ్గర పెట్టుకుంటూ ఉంటాం కదా, ఇవైతే మీరు ఎన్ని రోజులు ఇంట్లో ఉంచుకున్నా కూడా ఏం అవ్వనమాట. అంటే మనకు ఒక డెకరేటివ్ ప్లాంట్ లాగా ఉంటుంది. సో నేను ఆ వాటర్ ప్లాంట్స్ దగ్గర దీన్ని కొన్ని రోజులైతే ఉంచాను హాల్లో, ఎందుకంటే చాలా బాగుంది అని. ఇంకా తర్వాత మళ్ళీ రూట్స్ రావాలి కదా అని చెప్పేసి, సరే కదా అని బాల్కనీలో పెట్టారన్నమాట రూట్స్ ఫామ్ అవ్వడం కోసం. బట్ మీ నంబరు చాలా త్వరగా రూట్స్ అనేవి ఫామ్ అయ్యాయండి. ఇలాంటి ఫెర్టిలైజర్స్ అందులో యాడ్ చేయొద్దు. అండ్ నెక్స్ట్ మనకి మిగిలిన స్టెమ్ ఉంది కదా, కటింగ్ని మాత్రం తీసుకెళ్ళి నేనైతే మట్టిలో పెట్టాను అనమాట. ఫస్ట్ అయితే పైన పెట్టానండి, టెర్రస్లో, ఇండైరెక్ట్ సన్లైట్లోనే. అది వన్స్ సర్వైవ్ అయింది అనుకున్న తర్వాత నేను పాట్లోకి మార్చడం అనేది జరిగిందనమాట. అప్పుడు మన లీవ్స్ కొంచెం షైనీగా అవుతాయి, రోజు క్లీన్ చేస్తూ ఉంటాం కాబట్టి. అండ్ మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, వాటర్ అస్సలు ఎక్కువ ఇవ్వద్దండి. సాయిల్ డ్రైగా అయిపోవాలి, బాగా డ్రై అయిన తర్వాత మాత్రమే వాటర్ ఇవ్వాలి. మీరు వాటర్ ఇవ్వకపోయినా ఇది సస్టైన్ అవుతుంది, కానీ ఓవర్ వాటర్ చేశారంటే మాత్రం రూట్ రాట్ అయిపోతుంది అనమాట. ఈ వీడియో మీకు హెల్ప్ అయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.